మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్. తిరుపతి జిల్లాను అందరి నాయకుల సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆ క్రీడల్లో ఎవరైతే ప్రతిభ కనబరుస్తున్నారో వాళ్ళందరికీ అమరావతి ఇంటర్న్షిప్ 2026 ప్రోగ్రాంతో నైపుణ్యాన్ని వెలికితీస్తున్నాం. ఒలింపిక్స్ క్రీడల్లో కూడా వీళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరూ పరిష్కరించని శెట్టిపల్లి భూమిలో 2000 కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాం. అదే శెట్టిపల్లిలో ఇంటర్నేషనల్ స్టేడియం ని రానున్న రోజుల్లో 50,000 మంది సీటింగ్స్ తో ఉండే విధంగా ఐపీఎల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సుపరిపాలన, ఏదైతే ప్రజలు పెట్టిన నమ్మకం, మళ్ళా మేము రుణం తీర్చుకునే తీరు, దీనిపైన ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గడపను కూడా తొక్కుతూ వారికి ఉన్న సమస్యలు, వాళ్ళకి చేసేటువంటి ప్రామిసెస్ నెరవేర్చిన తీరు, అలాగే వాళ్ళకి ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే సత్వరంగా పూర్తి చేసే విధంగా ఏదైతే ప్రణాళిక వేసుకుంటా ఉన్నామో ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ ఉంటాం. అలాగే మొన్న ఇచ్చే మ్యాండేట్ ఏదైతే ఉందో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93% మ్యాండేట్తో 164 సీట్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బాధ్యతలు ఇంకా పెంచారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ఇబ్బందులు తెలుసుకుని అన్నీ కూడా పరిష్కరించి సుపరిపాలన లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఇంట్లో తెలియజేస్తాను. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే మా డైనమిక్ నాయకులు, అధికారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో, ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం ఈ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగుల ముందుకు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉండినాయో హైకోర్టు మన కలెక్టర్ ఆఫీస్ పక్కన, దాంట్లో క్లియర్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ 15 ఎకరాలు ఇవ్వటం, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 30 ఎకరాలు ఇవ్వటం, టూరిజం కూడా 21 ఎకరం ఇచ్చి, అంటే ఈ ప్రాంతంలో ఒక వైబ్రెంట్ వాతావరణం రావాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే మనం చూసాం, దాదాపుగా 10,000 పై మంది బంగారు తీగలు ఎవరైతే స్పోర్ట్స్లో గ్రామ స్థాయిలో రాణిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అమరావతి ఛాంపియన్షిప్ అని పెట్టి మనం ఇంత పెద్ద కార్యక్రమం తిరుపతిలో చేయగలిగాము. అంటే ఈ ఒక కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పేద ప్రజలపై ఉన్న ప్రేమ, అలాగే అలా నైపుణ్యాన్ని కూడా తీసుకొచ్చి వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ క్షేత్రాల్లో వీళ్ళ యొక్క ఆట తీరు చూపించాలి, వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడి నుంచి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక అద్భుత కార్యక్రమం చేస్తాం. అంటే ఇవన్నీ ఒక పాజిటివ్ ఎకో సిస్టమ్ వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఈరోజు మనం చేసిన రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. కానీ అది కూడా చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేసి తీరుతామని చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా చూసాం మనం శెట్టిపల్లి, ఎంతోమంది ప్రభుత్వాలు ట్రై చేశారు కానీ చేయలేకపోయారు. కానీ 2,100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేసాం. అలాగే తూడాకి కూడా దాంట్లో భూమి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి 90 ఎకరాలు ఏదో టూరిజంగా ఉంచామో దాంట్లో ఈరోజు ఏసీఏ సెక్రటరీ గారు రావటం, అది వీక్షించటం, బీసీఏసీఐ ద్వారా అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, అంటే శెట్టిపల్లిలో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతూ ఉంది. త్వరలో అది శంకుస్థాపన కూడా కాబోతూ ఉంది. నిజంగా తిరుపతి చాలా గర్వంగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50,000 మంది సీటింగ్తో అంతర్జాతీయ, అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అవ్వచ్చు, తిరుపతిలో ఆడే విధంగా ఈ యొక్క స్టేడియం కూడా రూపుదిద్దడం కోసం మన కార్యాచరణ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే క్రిస్ సిటీ ఉందో దాని యొక్క ఇబ్బందులు పూర్తి చేశాం. 980 మంది ఫార్మర్స్ కూడా మనం ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అలాగే దామినీడు ల్యాండ్ ఇష్యూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే దామినీడు ల్యాండ్ ఇష్యూ ఉంది. 262 ఎకరాలు కొచ్చి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇబ్బందులు పెడతాం. ఎందుకంటే అందరూ కూడా ఇవాళ డిఆర్సీ కంటే ముందే మనకి అన్ని రిప్రజెంటేటివ్ మనకి ఇచ్చారు, గతంలో కూడా ఇచ్చారు, మనం కూడా మీటింగ్ పెట్టుకున్నాం దామినీడు గురించి కూడా. అలాగే అతుకుబడు పట్టాలని 17,000 ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ అంటే మనకి రైల్వే కోడూరులో. అలాగే
ఇక్కడ ఉన్నటువంటి మఠం భూములు అవ్వచ్చు, వాటర్ బాడీస్ అవ్వచ్చు, దాదాపుగా 60-70 వేల కుటుంబాలు తిరుపతిలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకు అది ఇచ్చారు. ఏదైతే మఠానికి సంబంధించిన కానివి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో అన్నీ కూడా మాట్లాడి చర్చించి పాజిటివ్గా చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే లాంగ్ పెండింగ్ 22A ఇష్యూస్ కూడా ఆటోనగర్ అవ్వచ్చు, శేషాచలం హిల్ అవ్వచ్చు, గంగమ్మ టెంపుల్ ల్యాండ్స్ అవ్వచ్చు, గ్రామకంఠం ల్యాండ్స్ అవ్వచ్చు, కాళహస్తిలో ఇవన్నీ కూడా పాజిటివ్ మోడ్లో మేము పనిచేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ కావాలో, అలాగే ఏదైతే సిటీ రాయల్ ఎన్ఫీల్డ్ LG ఇట్లా కావాల్సిన 12,000 ఎకరాలు కూడా మనం చాలా పాజిటివ్గా ఒక ప్రోయాక్టివ్ మెథడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడున్న గత గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ బాస్ అలా ఉంటాడు కాబట్టి ఇక్కడున్న వాళ్ళ చెంచాగాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద నాయకులు అనుకుని ఇవన్నీ రాకూడదనేసి బురద వేస్తూ ఉంటారు. అంటే పేదవాడికి వాడి ఇళ్ళ కళలు ఉంటాయి, ప్రతి ఒడికి కూడా ఉండాలని కోరుకుంటుంది, అది క్లియర్గా ఉండాలని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసిన కుట్రలకి ఇక్కడ ఎన్నో ప్లేసులు ఈ ఇబ్బందులు 22Aలో ఉండొచ్చు, లేకపోతే రకరకాల అబ్స్టికల్స్ ఉన్నటువంటి పరిస్థితి. వాటిని పరిష్కరించాలని తపనతో పనిచేస్తూ ఉంటే ఎవరిని అధికారం అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ మీద బురద వేయటం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గొడ్డలి పార్టీ వాళ్ళకి ఏ ఇద్దరు సుఖంగా ఉండటం ఇష్టం లేదు. ఆఖరికి భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. సుఖంగా ఉన్న ఎవరి మధ్యలో చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. మనం చూసాం, మొన్ననే ఈ తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టారు, అవసరం లేని దాన్ని రెచ్చగొట్టారు. ఇంట్లోకి వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటారా వీళ్ళు? కాస్తన్నా ఇంగిత జ్ఞానం ఉండదు, చిచ్చు పెడతారు, మరి వ్యక్తిగతంగా మాట్లాడతారు. అధికారు రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను, ఊరుకునేది లేదు. అంటే రాజకీయంగా మాట్లాడండి, దమ్ము ధైర్యం ఉంటే, మొగజన్మ పుడితే ధైర్యంగా మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీరు దోచుకున్నారనేసి విజిలెన్స్ వారి ద్వారా CCLAకి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ద్వారా మీరు తిమ్మనాయుడుపాలెం అవ్వచ్చు, మంగళం అవ్వచ్చు, తిరుచానూరులో అవ్వచ్చు, వివిధ రకాల్లో వివిధ ప్రాంతాల్లో మీరు భూ కబ్జాలకి పాలు పంచారు. దీని మీద ఎంక్వైరీ చేయమని వస్తే, ఎంక్వైరీ రిపోర్ట్ క్లియర్గా వస్తే, క్లియర్ కట్గా ఎక్కడైతే పేరుతో సహా వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తో, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడో, లేకపోతే ఒక ఆఫీసర్కో మీ మీద కక్షతో కాదు, మీరు చేసిన పాపాలు. ఎందుకంటే తిరుపతి అందరికీ తెలుసు మీ చరిత్ర, ఎక్కడ స్టార్ట్ అయ్యారో, రాజకీయంగా ఎలా ఉన్నారో మీరు అనేది. అందరూ భూస్వాములు భూములు పంచుతారు, కానీ భూమి లేనటువంటి వాడు ఈరోజు ఇంత పెద్ద భూస్వామి ఎలా అయ్యాడా అని అందరూ ఆశ్చర్యపడతా ఉన్నారు. తిరుపతి ఎవరడిగినా కూడా దోచుకుని పెట్టుకుని క్లియర్ కట్. దీంతో పక్కన ఉన్నటువంటి పట్టా భూములు ఏదైతే వాళ్ళు ఉన్నారో అక్కడ సొనమికి దీని మీద పక్కన వెంకటేశ్వర ప్రసాద్ అనే భూమి ఎవరైతే ఉందో అతన్ని అన్యాయం చేసి అతనికి రోడ్డు దాంట్లో చేసుకుని 479 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమిని మీరు కబ్జా చేసి స్ట్రాంగ్ కాంపౌండ్ వాళ్ళు కడుతుంది. అది మిషన్లతో కూడా పగలట్లేదు, అంత స్ట్రాంగ్ కాంపౌండ్ వాళ్ళు కడితే దాని తర్వాత మళ్ళీ అక్కడికి మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఇది మాది అంటారు, లేదా పక్క భూమి చూపిస్తారు. అంటే ఏడపోతుంది. మీరు చేసిన పాపాలకి పండే రోజులు వచ్చినాయి. తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా, అంతేగాని ఎక్కడ కూడా మీరు వ్యక్తిగతంగా మా అధికారులను కానీ, మా రాజకీయ నాయకులను కానీ, ప్రజాప్రతినిధులను కానీ, మా కుటుంబ ప్రభుత్వం ఎవరన్నా కూడా ఒప్పుకునేది లేదు. మీరు మారారు. ఒకప్పుడు మీరు RSS అన్నారు, తర్వాత మేము సోషల్ పార్టీ లాగా ఉంటాం మేము అని చెప్పేసారు, తర్వాత మేము కమ్యూనిస్ట్ అన్నారు, తర్వాత మేము రౌడీ, మా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. దాని తర్వాత చూస్తే మీరు పెద్ద లీడర్గా అని గొడ్డల పార్టీ అధినేత దగ్గర తిరిగారు. ఇట్లా మారుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం మీరు నాస్తికులు అన్నారు, పదవి రాగా నాస్తికులు అన్నారు, మళ్ళీ ఏమన్నారు, అన్నమయ్య మారలేదా, వాళ్ళు మారలేదా, వీళ్ళు మారలేదా అన్నారు. ఈరోజు తిరుమలలో బ్రహ్మాండంగా ప్రజలు 85,000 మంది దాదాపుగా ప్రతిరోజు దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు చైర్మన్ మీదనో లేదా ఇంకోళ్ళ మీద బురదేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండకూడదా అని అడుగుతా ఉన్నాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలు, అన్ని ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతాయి తిరుమలలో. ఆ యొక్క వైపు తిరుపతికి ఉంటుంది ఎప్పుడు కూడా. తిరుపతి సుభిక్షంగా ఉండాలనే విషయంగా మా కుటుంబం ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా చేసి తీరుతాం. మీలాంటి వారు ఎంతమంది వచ్చినా కూడా తిరుపతి ప్రజలకు ఏమైనా హాని జరుగుతూ ఉంది అంటే ఎట్టి బస్సులో ఒప్పుకోం. మీరు ఏదో కాక 6 ఎమ్మెల్యే అయ్యారు,
చిరంజీవి గారు రాజీనామా చేసినప్పుడు 6 ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ. తర్వాత మీరు ఎలా ఇక్కడ ఉన్నటువంటి మా ఎక్స్ వెంకటరమణ గారిని ఎలా మీరు బిహేవ్ చేసి ఏం చేసి ఎలా అయ్యారో అందరికి తెలుసు. తెలియంది కాదు, తిరుపతి ప్రజలకు తెలియంది కాదు, అందరికీ తెలుసు. అప్పుడు చేశారేమో రౌడీజం. ఈరోజు రౌడీజం అని చెప్పి మీరు పేరు ఎత్తిన, అభివృద్ధికి ఆటంకం కలిగిన, నేను చెప్పేదే మీరు ఏదో మాట్లాడేటప్పుడు ఏదో పెద్ద మీరు సూక్తులు చెప్పినట్టు చెప్తారు. చేసేయన్ని రౌడీజం ప్రేరేపించడం, బ్లేడ్ బ్యాచ్ల్ని గంజా బ్యాచ్ల్ని పోషించడం, హింసలు చేయటం, కబ్జాలు చేయటం. తప్పకుండా మీరు చేసిన ప్రతి ఒక్క పాపానికి కూడా మీరు శిక్షార్హులు. అలాగే ముఖ్యంగా వెనుకబడిన వర్గానికి చెందినటువంటి అధికారి చాలా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ప్రజా ఆదరణ పొందినటువంటి ఐపీఎస్ అధికారి, మంచి అధికారి, బ్రహ్మాండ పరిపాలన ఇస్తూ ఉంటే వాళ్ళని మనోధైర్యం వాళ్ళని కోల్పోయే విధంగా, వారికి సామాన్య ప్రజలకు హితం చేసే పని చేయకుండా ఉండే విధంగా నువ్వు వాళ్ళ మీద కుట్రలు పని. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే అంటే ఎవరు వెళ్ళకూడదా? ఎవరు వెళ్ళరా? మీరు ఎప్పుడు వెళ్ళలేదని మీరు చేశారు, 6 ఎమ్మెల్యే చేశారుగా. మీరు ఎప్పుడు ఎవరు ఆఫీసర్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళలేదా? దాన్ని కూడా నేను అదే చెప్తాను. ఈరోజు నేను ప్రెస్ మీట్ మాడతారు, రేపు ఏదో వ్యక్తిగతంగా మాడతారు. నేను చాలా గట్టిగా చెప్తాను మీకు, ఇంకొకసారి మా మీద కానీ ఎవరి మీద కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇట్స్ నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే అరాచకాలు, మీరు చేసిన అరాచకాలు మాట్లాడండి. మా ప్రభుత్వం గురించి ఏమైనా ఉందో మీ క్లారిటీ నన్ను అడగండి, మేము చెప్తాం. మీరు చేసుకున్న ధర్నాలు ఏంటో చూసామే మనం డిఎస్సిలో. ఎవరున్నారో ఏంటో మీరు జెన్జీ వారని పెట్టారు, అందరు రంగులు వేసుకొచ్చినా కూడా వాళ్ళు తెలియట్లేదు ఎవరు జెన్ ఆల్ఫా అందరు మాతోనే ఉన్నారు. ఏ ఒక్క ఎగ్జామ్ రాసిన వాళ్ళన్నా మీతో వచ్చారా? ఒక్కళ్ళన్నా కానీ. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. 16,347 మందికి మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. తొలి సంతకం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వారు లోకేష్ గారు కూర్చుని తొలి సంతకం చేసింది మెగా డిఎస్సి. చాలా పారదర్శకంగా, చాలా క్లియర్గా, ఎవరికి ఎక్కడ కూడా అనుమానం రాకుండా, వాళ్ళకి ఏ చదువుకుంటే దానికి ఆ ఉద్యోగాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా టెక్నాలజీని వాడి చేసినటువంటి విధానం. దాదాపుగా 42,000 క్వశ్చన్ బ్యాంక్ చేసి అద్భుతంగా చేస్తే, స్పోర్ట్స్లో కూడా 400 పైచీలకు పోస్ట్ ఉంటే 382 వచ్చారు. అంటే అక్కడ ఎంత పారదర్శన జరిగిందో తెలుసుకోవాలా. ఏది లేకుండా బురద చల్లటం తప్ప ఈ గొడ్డల పార్టీకి వేరేదేమైనా ఉందని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మేము గర్వంగా చెప్తా ఉన్నాం. డిఎస్సి ఎప్పుడు ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చింది, మొన్న మేము ఇచ్చాం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవ్వబోతా ఉన్నాం. అట్లా ఒక పాజిటివ్ వైపు తీసుకురావాలా. ఈ రాష్ట్రంలో వైపు పెట్టుబడులు పరుగు తీస్తూ ఉన్నాయి, దాన్ని ఇంకా బాగా చేయాలని చెప్పే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉంటే ప్రతి దగ్గర అడ్డేయాలనే. తిరుపతి ఇంత వైబ్రెంట్గా తయారు చేయాలని, ఇంత వైబ్రెంట్గా ఒక ఎకోసిస్టమ్ తయారు చేయాలని చూస్తూ ఉంటే అసలు ఇంతన్నా ఇన్ని జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నాను. రౌడిజం చేసుకుంటూ కింద మీకు మనోధైర్యాలు పోయే విధంగా వ్యక్తిగత హననకు మీరు వెళ్తూ ఏంటి అసలు ఏం తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రజలే బుద్ధి చెప్తారు, మళ్ళా బుద్ధి చెప్తారు. మొన్న చెప్పారు, మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు. రేపు మున్సిపల్ ఎన్నికలు అవ్వచ్చు, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా మీకు బుద్ధి చెప్తారు. మిమ్మల్ని మరి ఎప్పుడు కూడా ఇలాంటి నీలాంటి రౌడీలను ఎవరు కూడా ఇక్కడ స్వాగతించరు. తప్పకుండా చట్టం అనేది ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకెళ్తారు తప్ప నువ్వు రౌడీజం చెప్పావని చెప్పి ఒక అధికారి ఏం మారడు, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి భయపడ్డు. నువ్వు చేసినటువంటి దొంగ పనులు, నువ్వు చేసినటువంటి దోపిడీ పనులు, నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ బయటకు వచ్చి ఈరోజు అన్నీ చూపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడే కాదు, పక్క జిల్లాల్లో కూడా చేసేటవి ఉంటాయి. అన్నీ కూడా ఎంక్వైరీ అవుతూ ఉన్నాయి, విజిలెన్స్ రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, సిట్ రిపోర్ట్లు వస్తూ ఉంటే దాన్ని వాళ్ళు మళ్ళీ అధికారులను భయపెట్టాలని, వాళ్ళు మానసికంగా కుంగదీయాలనే విధంగా ఇలాంటి కుట్రలు పనితే ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. తప్పకుండా ఎలాగైతే ఈ రాష్ట్రమంతా కూడా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందో, ఎలా అయితే రాష్ట్రమంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతూ ఉందో, రాష్ట్రమంతటా నలుమూలలా కూడా అన్ని వివిధ రంగాల్లో రాణిస్తూ ఉందో, ముందుకెళ్తూ ఉన్నామో, విశాఖపట్నం ఒకలాగా మనకి అమరావతి ఒక జోన్ కింద, తిరుపతి ఒక జోన్గా అవుతూ ఉందో, తిరుపతి కూడా అగ్రస్థానంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉండే దిశగా ఈ తిరుపతి జిల్లాని తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తాం. తప్పకుండా ఆ దిశగా మేము తీసుకెళ్తాం. ఒక పాజిటివ్ వాతావరణం వెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మనం చూసాం, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అద్భుతంగా ఆ ప్రాంత కళలకు రెక్కలు వచ్చినట్టుగా మనం చేసాం.
అలాంటి కార్యక్రమం రేపు వెలుగొండ చేయబోతా ఉన్నాం 7 రోజుల్లో 31వ తారీఖున. చరిత్ర అదొక చరిత్ర. 96లో స్టార్ట్ చేశారు. తర్వాత ఇన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఎవరు పూర్తి చేయలేకపోయారు. 14, 19లో మనం చేస్తే దాని వరకు మళ్ళీ 1 కిలోమీటర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి 19, 24లో. మళ్ళీ 31వ తారీఖున అంకితం చేయబోతా ఉన్నాం ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇట్లా పాజిటివ్ ప్రతి నెల 2 పాజిటివ్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈరోజే మా సోదరులందరూ కూడా చూశారు. ఇవాళ ఈవెంట్స్ 2 కూడా, స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఇట్స్ మెగా ఈవెంట్. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనకు ఎంటర్ అయింది. ఈ రోజున 2 లక్షల పైచీలకు మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఇక్కడికి 10,000 పైచీలకు సెలెక్టెడ్ పీపుల్ వచ్చారు. రాష్ట్రంలో క్రీడలు కూడా ప్రోత్సహించాలని చెప్పే లక్ష్యంతో ఇక్కడ మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతా ఉన్నాం. ఏదైతే అమరావతి, విశాఖపట్నంలో కడతా ఉన్నారో ఇక్కడ కూడా మనం కట్టబోతాం. తిరుపతి కూడా కట్టబోతా ఉన్నాం. ఇట్లాంటి మంచి మంచి టూరిజం కార్యక్రమాలు కానీ, స్పోర్ట్స్ కార్యక్రమాలు కానీ, అలాగే జ్యుడిషియరీ కార్యక్రమాలు కానీ, అలాగే మనకి ఏదైతే డ్రోన్ సిటీసు, మనకి రకరకాల డెవలప్మెంట్ శ్రీ సిటీ వైపు కానీ, ఈ నాయుడుపేట వైపు వస్తున్నాయి. అన్నీ కూడా ఒక ఫ్యూచర్లో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఒక విద్యావంతుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఎలాగైతే మనకి విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కలిసి పెట్టుబడుల కోసం ప్రతి ఫ్యాక్టరీకి, ప్రతి దేశానికి తిరిగి ఆకర్షించుకుంటూ ఈ రాష్ట్రంలో దాదాపుగా 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలయ్యి ఉద్యోగ అవకాశాలు కలపడానికి ఇంకో 2 సంవత్సరం పడుతుంది. అప్పటి నుంచి మన పిల్లలకి, మన భావితరాలు, ఎందుకంటే మన అందరం కష్టపడేది మన భావితరాల కోసమే, వాళ్ళందరికీ మంచి ఉపాధి కల్పన కోసమే. అవన్నీ సాధికారం అవుతున్న తరుణంలో ఈ గొడ్డలిపాటి నాయకులు ఇలా బురద చల్లుతూ ఉన్నారు. అది తప్పు అని చెప్తా ఉన్నాను. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలకు తెలుసు. డిఎస్సి మీద ఇంత చెప్పాను నేను, రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలండి? నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయాలని రాజీనామా? 16,000 ఉద్యోగాలు ఇచ్చినందుక, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినందుక, మధ్యాహ్న భోజనం పెట్టి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినందుక, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇచ్చినందుక, లేకపోతే బ్యాగ్లెస్ డే అని చెప్పేసి సాటర్డే బ్యాగ్లెస్ డే పెట్టి ఒక మంచి పాజిటివ్ వాతావరణం తీసుకురావడం దానిక, ఇన్ని లక్షల పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళ తండ్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తోడ్పడి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్తున్నందుక, దేనికంటే ఊరికనే బురద వేయడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన అరాచకాలకి, మేము చేసిన అభివృద్ధికి మనం మాట్లాడుకుందాం హెల్దీగా. దమ్ము రండి అసెంబ్లీకి. రాకుండా మాకు ప్రతిపక్ష హోదా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా ఉన్నాం, మీరు చూడాలి. ప్రతిపక్ష హోదా అని మనం 11 సార్లు చెప్పాడు. 11 సీట్లు అయినా నాకు తెలిసి 3 మాజీ ముఖ్యమంత్రులు అసెంబ్లీలోంచి బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ నేను వస్తాను అని. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ శ్రీ జయలలిత గారు, చంద్రబాబు నాయుడు గారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దమ్ముగా చెప్పి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వస్తాను. ముఖ్యమంత్రి అయ్యే 3 వెళ్ళారు అసెంబ్లీలోకి. ఈ మనిషికి ఏం కావాలంటే ప్రతిపక్ష హోదా. 11 నుంచి 18 కావాలండి ఇప్పుడు. ఏది నెక్స్ట్ టైంకి ఆయన టార్గెటే 18 సీట్లు. ఈ గొడ్డలిపాటి నాయకులు చూసుకోవాలి. అతను అడిగేదే 18 సీట్ల కోసం పోరాడుతా అంటున్నాడంటే వచ్చేది 1, 2, 3, 4 సీట్లు. ఆయన మనం 175 కానీ టార్గెట్ చేయట్లేదు. ఈ టార్గెటింగ్ ఫర్ 18 సీట్స్ ప్రతిపక్ష హోదా కోసం. సో ప్రతిపక్ష హోదా వస్తాడు. సో నెక్స్ట్ టైంకి ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తున్నాడు. వస్తే అప్పుడు వస్తానని చెప్తాను 2029కి. సో మీరు అతను నమ్ముకుంటే అట్లా సంకనాగిపోతారు. మీరు అభివృద్ధి వైపు ఉండండి. ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉంది. ఈ రాజకీయంలో ఉన్న మంచి నాయకుల్ని మీరు ఆశీర్వదించండి. అధికారులు కూడా గౌరవించండి. అందరం కూడా సుభిక్షంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా కదా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వెనకబడిన వర్గాలకు చెందినటువంటి కలెక్టరు చాలా కష్టపడి పనిచేస్తూ మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఊహించని మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. బురద వేసి వాళ్ళకి మార్కు తేవాలి అనుకుంటే ఉంటే చెప్పమనండి. వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడదు ఉంటే చెప్పమనండి. ఈ ఇష్యూ మేము విత్ సర్వే నెంబర్ విజువల్ రిపోర్ట్ నేను చూపిస్తా ఉన్నా. నువ్వు దోచుకుంది ఏంటో దాచుకుంది ఏంటో, నీ చరిత్ర ఏంటో, నువ్వు ఎలా ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు ఎలా వచ్చింది, నీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చింది చెప్పు. మాది ఉంటే చెప్పమని ఉంటే నేను చెప్పాను. రాజకీయాల్లో లేదా జమీందారులు భూములు పంచుతారు. ఇతను ఎలా సంపాదించాడు చెప్పాలి. ఇవన్నీ ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు కూడా భయపడేవాడు ఎవరు లేరు. ఎత్తున కానీ మళ్ళా మీరు అడిగారు, వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడితే చాలా సీరియస్గా తీసుకుంటాం. దమ్ము ధైర్యం ఉంటే సబ్జెక్ట్తో మాట్లాడండి.
ప్రతిసారి కులాల మధ్య చిచ్చు పెట్టాలా, మతాల మధ్య చిచ్చు పెట్టాలా, లేకపోతే తిరుమల మీద బురద వేయాలా? అరే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నువ్వు నాస్తికుడు అని చెప్పిన తర్వాత నీకు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు. ఇచ్చిన తర్వాత నేను మారిపోయానని నువ్వు అని చెప్పడం సరే ఓకే నమ్మాలనుకోవచ్చు. కానీ ఈ రోజు కూడా బురద వెళ్ళటం అంటే మన ఎమోషన్స్ అండి అయ్యి. ఏదండి విజిలెన్స్ డెఫినెట్ పెక్క జరుగుతూ ఉంది. పిలిచారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ క్లియర్ కట్గా ఇచ్చారు. ఈ దీంట్లో ఏమున్నాయి విత్ సర్వే నెంబర్స్ మీకు అందరూ కాపీ కూడా ఇస్తాం. ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది, ఎవరి పేరు మీద ఉంది, పక్క సర్వే నెంబర్ ఎవరిది, పక్క సర్వే నెంబర్లో వీళ్ళు ఉంటే వీళ్ళకి అనువాయిల్ది బినామీ ఉంటే దాని పక్కనే కూడా కబ్జా చేసి కట్టేసుకున్నారు. కట్టినప్పుడు రికార్డు లేదు కానీ కట్టినది మాత్రం అసలు కోటలు కట్టేట్టు కట్టారు. మిషన్లు కూడా పగలగొట్టలేదు, అలాంటివి కొట్టారు వాళ్ళు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఎవరున్నారో బినామీలు ఉన్నా కూడా వారి ద్వారా కూడా మొత్తం బయటకు తీస్తాం. చట్టం ఏం చేస్తుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రాసెస్ డెఫినెట్లీ ఎవరైతే ఏ శిక్ష వస్తే తప్పకుండా శిక్షారులే. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. తప్ప ఆరోపణ చేయాలని 150 ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఇలా మంచిగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నేను ఏదైనా దమ్ముడి మాట్లాడమని చెప్పు. ₹1 అవినీతి చెట్టిపల్లి జరిగిందని చెప్పమని వాళ్ళంతా హర్ష వేదికతో మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. చెప్పమను, చూపిమను. ₹1 అవినీతి జరిగిన చెట్టిపల్లిలో, కింద స్థాయిలో జరిగి ఉన్న చెట్టిపల్లిలో వాళ్ళు సస్పెండ్ చేసే బాధ్యత నాది. కింద స్థాయిలో జరిగి ఉన్న అంత పారదర్శకంగా చేశాం. అది ఉండుంటే అంత హర్షంగా అంత హ్యాపీగా చేయరు. అదే చెప్తున్నా, ఇలాంటి బ్లాక్మెయిల్ ఇంకా నడవదు. కలెక్టర్ గారి మీద కానీ, ఎస్పీ గారి మీద కానీ, ఎనీ ప్రజాప్రతినిధి మీద మీద చేయడం కరెక్ట్ కాదు. ఒక బిల్డింగ్ అడ్డుంటే ఆ బిల్డింగ్ రోడ్డు తప్పించడానికి డబ్బులు తీసుకుని మీరు మార్చారని కూడా బిజినెస్లో వచ్చింది. ఇవన్నీ చేసింది మీరు. అలాంటిది ఎవరు మీరు చెప్పండి. చెట్టిపల్లిలో ఈ ఫలానా నంబర్కి ఈ ఫలానా నంబర్లో ఇది జరిగింది, దానికి ఫలానా మనిషి కారణం చెప్పండి. అరే అంటే వీళ్ళు నేను చెప్పా కదా, మనిషి ఇట్లా మారుతూ ఉంటాడు అంటే అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాంటి మనుషులు. ముందేమో ప్రజలకు మంచి జరగాలి అని బయటకు చెప్తారు. మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు. ఈ రోజున ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా చేయాలని తపంతో ఇక్కడ ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. అవి రిజల్ట్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్ వస్తూ ఉంటే అందరికి కూడా ఆస్తుల మీద అవ్వచ్చు, లేదా ఇతర ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే పర్మిషన్లు అవ్వచ్చు, రకరకాల వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అన్నీ కూడా సానుకూలంగా వస్తూ ఉంటాయి. బెస్ట్ గ్రీవెన్స్ రిజాల్వింగ్ కూడా ఇక్కడే అవుతూ ఉంటే అలా సుభిక్షంగా ఈ ప్రాంతం ఉంటే వాళ్ళకి భయపడరు, లేకపోతే వాళ్ళకి ఈ మాట వినరు అనే దురాలోచనతో ఇలా బురద వేస్తూ ఉంటారు. మొన్న కూడా విజిలెన్స్ ఇప్పుడు ఇట్స్ ప్రాసెస్. విజిలెన్స్ వచ్చింది సీసీఎల్ నుంచి కలెక్టర్కి వచ్చింది, కలెక్టర్ ఎస్పీకి పంపించి. ఇట్స్ ప్రాసెస్, అధికారిక ప్రాసెస్. ఎస్పీ గారు పిలిపించి మాట్లాడారు కదా, ఇట్ విల్ టేక్ ఇట్ కోర్స్. డెఫినెట్ ప్రాసెస్ తప్పకుండా వస్తాయి. సమయం ఎవరెవరు చేసింది ఎన్ని పాపాలు ఇదన్నా మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో ఇప్పుడు నేను చూసాము. ఒక మహానాయకుడు, ఆయన కూడా మహానాయకుడు చూపిస్తారు వాళ్ళ బ్లూ మీడియాలో. నిన్న ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు, క్లియర్ కట్ కనపడతా ఉంది కదా వాళ్ళు చేసిన పాపాలు. ప్రతి దాంట్లో కూడా ఎవరి తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్షారులు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఎవరైతే తప్పు చేశారో నిరూపించబడ్డారు, తప్పకుండా శిక్షకి వాళ్ళు అర్హులే. చెట్టిపల్లి మీద నాకు ఇప్పుడు మీరు చెప్పడం తప్ప ఎక్కడ ఆరోపణ నా దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు సోదరుడు అడిగారు నాకు ఇప్పుడు దాకా చెట్టిపల్లి మీద. ఎందుకంటే చెట్టిపల్లి ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా దాంట్లో భాగస్వాములయ్యి కుటుంబ సభ్యుల్లాగా అద్భుతమైన కార్యక్రమం చేశారు. దాన్ని కూడా మా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మా చైర్మన్ గారు అవ్వచ్చు, అందరూ కూడా దాన్ని ఓనర్షిప్ తీసుకుని వాళ్ళందరికీ పారదర్శకంగా రిజిస్టర్ చేసి కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ కూడా రేపు టెండర్ పిలుస్తాం. ఆ తుడా భూమి టెండర్ ఇచ్చి టెండర్ ద్వారా అభివృద్ధి చేస్తాం. అది కూడా పాలన జరుగుతూ ఉంది. ఎక్కడన్నా అవినీతి ఉంది లేదా జరిగిందా చెప్పండి, మాకు చెప్పండి. ఇక్కడ ఏమైనా ఉంటే అభివృద్ధిలో
దేని గురించి కొంచెం క్లియర్, నాకు అది ఐడియా లేదు, నాకు క్లియర్ చెప్పండి, నాకు ఐడియా లేదు. అన్నిటి మీద నడుస్తుంది ఎంక్వైరీ తప్పకుండా. చెప్పే కదా, నేను చెప్పా పక్కన జిల్లాలో కూడా ఉన్నాయి బాబు అని చెప్పింది దాని గురించే. ఈ జిల్లానే కాదు బాబు, పక్క జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పింది కూడా దాని గురించే. డెఫినెట్గా కోర్స్ ఇస్ టేకింగ్. ఏది సిట్ రిపోర్ట్ పెండింగ్ ఉంది చెప్పా లాస్ట్, నీకు మొన్న కూడా చెప్పా, సిఐడి దగ్గర ఉంది కదా, వచ్చింది. అరెస్ట్ కొంచెం 4 అరెస్ట్ జరిగినాయి. 4 people బీన్ అరెస్టెడ్. ఎస్, సరే నాకు నేను చెప్తా. అంటే భూ సమస్యలు అంటే తగ్గుతున్నాయని చెప్పడానికి నాకు చెప్పను ఎందుకు. ప్రతి అసెంబ్లీలో నాకు 10 క్వశ్చన్లు ఉండేవి అన్ని సమస్యల్లో. మొన్న అసెంబ్లీలో నాకు క్వశ్చనే లేవు. 4 రోజులు జరిగిన అసెంబ్లీలో ఒక క్వశ్చన్ కూడా నాకు రాలే. అంటే అందరూ చూస్తూ ఉన్నారు, సమస్యలపై పరిష్కారం కోసం కష్టపడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇలాంటి దొంగలు కొందరు వస్తారు, గొడ్డల పార్టీ వాళ్ళు అవ్వకూడదు అని. ఈరోజు మనం చూసాం, మీరందరూ కూడా వచ్చారు. దామిని నుండి దాదాపుగా 1500 మంది వచ్చారు ఆ రోజు. దాంట్లో 200 మందితో మేము 1 to 1 కూర్చుని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. ఎలా మిస్టేక్ జరిగింది, గతంలో ఎలా రెవెన్యూ సిబ్బంది చేసినట్టు మిస్టేక్ మూలంగా వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. దాని మీద మేము వీ హ్యాడ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. అలాగే మనకి ఇక్కడ బస్టాండ్ భూములు ఉన్నాయి మనకి, టీటీడీకి ప్రైవేట్ వాళ్ళకి 75,000 మంది కుటుంబాలు. వాళ్ళ మీద చర్చిస్తూ ఉన్నాం ఎలా చేస్తే బాగుంటుందని. ఎక్కడ కూడా ఒక్క 75,000 మంది కుటుంబాలు వాళ్ళు. అది టీటీడీ వాళ్ళకి వీళ్ళకి, అది ఐఎమ్ నాట్ రికలెక్టింగ్ దట్ నేమ్, ఆ పేరుకి వాళ్ళకి ఏదో ఉంది. ఇల్లులు కూడా కట్టేసి ఉన్నాయి అక్కడ, ఇల్లులు కూడా కట్టేసి ఉన్నాయి. భాష వాళ్ళకి ఇచ్చారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా దాంట్లోనే ఉంది యాక్చువల్గా. గతంలో తాళపాక వాళ్ళకి టీటీడీకి ఉంది. టీటీడీ యాక్చువల్గా హెస్ గాట్ నో రైట్ టు పుట్ ఇన్ 22A బికాజ్ అథారిటీ కాదు కాబట్టి దాని మీద కూడా ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు 72,000 మందికి మంచి జరుగుతూ ఉంటే చూడలేకపోతారు. వీళ్ళకు సైకోతత్వం ఉంటుంది వీళ్ళకి. అదేదో సినిమాలో ఉంటుంది చూడ, శవాలు కలుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు పక్కన కూర్చొని. ఆ టైప్ మనుషులు గొడ్డల పార్టీ వాళ్ళు. స్పైడర్ మూవీ అలాంటి టైప్. ఎందుకంటే నేను అది కూడా పాజిటివ్ చేయాలని మీరు చెప్పమన్నాను. దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు 72,000 మంది మాట్లాడారు. ఎవరిదో ఒక్క రూపాయి ఎవరైనా అధికారి అడిగారా మరి చెప్పండి. ఊరికనే వేయాలంటే కాదు, అవన్నీ ఇది కాదు. అది కాకుండా కొన్ని మఠం భూములు ఉన్నాయి, దాన్ని ఎండోమెంట్స్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాల్సి ఉంటుంది. అది ఓన్లీ మేము చేసేది కాదు. తిరుపతిలో ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా పారదర్శకంగా చేస్తాం, చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇప్పుడు మేము ఏం చేసినా కూడా ఏం లేవు. ప్రజాహితం కోరి ప్రజలకు ఏది మంచి చెప్తే అది చేస్తున్నాం అంతే. లార్జర్ ఇంట్రెస్ట్, ఏ వ్యక్తికి కూడా హెల్ప్ చేయాలని కూడా, లేకపోతే ఒక్క వ్యక్తికి చేయాలని లక్ష్యంతో కూడా ఎవరూ పనిచేయట్లేదు. లార్జర్ ఇంట్రెస్ట్, 1000 మందికి 100 మందికి ఏదైతే ఉన్నారో ఆ ల్యాండ్స్ మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. చేయాలా వద్దా తిరుపతి ప్రజలు చెప్పాలి మాకు. డెమోక్రసీ, వీఆర్ ఇన్ డెమోక్రసీ. థ్యాంక్ యూ. టీడీఆర్ బాండ్ అది నేను అధ్యయనం చేసి చెప్తా బ్రదర్. అది మన మున్సిపల్ మంత్రి గారు చూస్తున్నారు. అదే ఇప్పుడు చెప్పారు, నేను తప్పకుండా నేను మొత్తం ఆ నివేదిక తెప్పించి నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. నేను టీడీఆర్ బాండ్ ఉంది కదా, అది థ్యాంక్ యూ. టీడీఆర్ బాండ్ నేను చెప్తాను. ఎపిక్ కార్డు మీద అయితే సిఐడి నడుస్తుంది. బట్ ఏది బ్రదర్ దేని మీద? ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం కదా బ్రదర్. ఏది వెంటనే చేయరు కదా, జరుగుతుంది చాలు కదా. ఆయన స్టేషన్కి పిలిచారు, మాట్లాడారు, విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్ కట్గా ఉంది. ఎక్కడెక్కడ ఎంత డబ్బు తీసుకున్నారు, ఏం చేస్తారో ఉంది అంతే కదా. వాళ్ళంటే చెప్పా కదా, వాళ్ళ స్పిట్ పర్సనాలిటీ, వాళ్ళకి ఎదురో బాధపడతా ఉంటే నవ్వుకునే తత్వం ఉంటుంది. పేరే గొడ్డలి పార్టీ వాళ్ళది. ఇట్స్ నాట్ అట్లా కాదు కదా. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మఠం భూమి మీకు చెప్పా కదా, అంటే కొన్ని ఎండోమెంట్స్ లింక్ అయి ఉన్నాయి.
డెఫినెట్గా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు మేము కమిషనర్గా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఏదైతే ఎండోమెంట్స్ సంబంధం లేనటువంటి రెవెన్యూ భూములు ఉన్నాయో అవన్నీ కూడా సత్వరంగా రిజాల్వ్ చేయాలి, మేము తపన పడతా ఉన్నాం. అవన్నీ చేస్తే మంచి పేరు వస్తాయి. ఈ ప్రభుత్వం ఇక్కడ అంటే చాలా బాగా చేస్తే వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి మాకు వాళ్ళు కుట్ర కుళ్ళుతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే చేసే అధికారిని భయపెట్టాలా, లేకపోతే నాయకుల్ని భయపెట్టాలా, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలా, ఇట్లాంటివి పెట్టి అనేది వాళ్ళ ఆలోచన తత్వం అలాంటిది. థ్యాంక్ యూ.